హాయ్ ఫ్రెండ్స్! ఫస్ట్ టైమ్ అయితే కాళహస్తికెళ్ళాలని చాలా రోజులుగా ప్లాన్ చేసి ఫైనల్లీ ఆ రోజైతే ఈరోజొచ్చేసింది. మా ఈ జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నా. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు, అక్కడ విశేషాలు, మా అనుభవాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకైతే మిస్ కాకుండా చూడండి. అలాగే చివరిలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అస్సలు మిస్ కాకుండా ట్విస్ట్ అయితే ఇంకెందుకు ఆలస్యం, శ్రీకాళహస్తి జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ముందు మా ఊరి బస్సులో బయలుదేరాం. అక్కడ నుంచి తిరుపతి బస్ అయితే ఎక్కాం. తిరుపతి బస్ జర్నీ అయితే దాదాపుగా 2 అవర్స్ అయితే పట్టింది. ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసాం అనుకుంటా. ప్లేస్ చూస్తే మీకు గుర్తుపెడతారు. తిరుపతి అయితే వచ్చేసాం జస్ట్ నౌ. చూడండి ఎలా ఉందో తిరుపతి వ్యూ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ దిగేసి కాళహస్తి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే మాత్రం ఫుల్ రష్గా ఉన్నారు. మా టైం బ్యాడ్ అమ్మా, కానీ ఫైనల్లీ ఒక ఫ్రీగా ఉండే బస్ అయితే వచ్చింది. ఆ బస్ అయితే ఎక్కేసాం. బస్సులో కిటికీ పక్కన కూర్చొని బయట చూస్తుంటే ఒకవైపు పంచని పంట పొలాలు, ఇంకోవైపు చల్లని గాలి. జర్నీకి ఫుల్ ఫీల్ వచ్చేసింది. ఫైనల్లీ ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. రాత్రి టైంలో గుడి వెలుగుల్లో ఇంకా అందంగా కనిపిస్తుంది. నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేసి రేపు ఉదయం దర్శనానికి వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నాం. అక్కడ నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా? నాని, మా బాబే. అది కాళహస్తిలో నైట్ వ్యూ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు అయితే. మాకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే కొన్ని ఫ్రీ రూమ్స్ కూడా ఇస్తారు. కానీ అది మాకు తెలియక ప్రైవేట్ రూమ్లో తీసుకున్నాం. మీకు ఈ విషయం ముందే చెప్తున్నా, మీకు ఉపయోగపడుతుందని. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉదయాన్నే రెడీ అయ్యి శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. షర్టు పంచి స్టాక్ అవుతున్నారు కదా, ఇక్కడ రాహుకేతు పూజకి అయితే వచ్చాం. ఇక్కడ పూజకి సాంప్రదాయంగానే వెళ్ళాలి. పంచ ప్లస్ షర్టుతో పాటే వెళ్ళాలి ఇక్కడ పూజకి అయితే. ఇక్కడ కడప, హైదరాబాద్ లాంగ్ నుంచి కూడా వచ్చే వాళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు గుడి పైన ఉన్న శివ పార్వతి విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. అక్కడ మెట్లు చూస్తే ధైర్యంగా స్టార్ట్ చేసా, కానీ మధ్యలోనే కాళ్ళు మాత్రం బాస్ ఇంకా చాలా, మేము ఇక్కడ ఆగిపోతామన్నాయి. మా బాబుని ఎత్తుకొని మెట్లు ఎక్కే లోపల నా పని అయితే అయిపోయింది. కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్దామనేసి ఆగాం ఒక ప్లేస్లో అయితే. అక్కడైతే మా బాబుకు కొంచెం స్నాక్స్ అయితే తీయించాను. చాలా బాగా తింటూ నాకలైతే చూస్తున్నాడు. అబ్బా, చాలా పైకి అయితే వచ్చేసాం మనము. చాలా కష్టపడం మనం అయితే అనేసి అనుకుంటున్నాడు మా బాబు అయితే. నైట్ ఎంత అయితే నిద్రపోలేదు, కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర పట్టలేదు. అందుకే ఇప్పుడు నిద్ర వస్తుంది, కానీ దేవుని చూడాలనేసి ఒక ఆశతో అయితే పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అయితే ఇక్కడ చాలా ఫేమస్. ఈ చెట్టుకి నువ్వు ఏదైనా అనుకొని త్వరగా పెళ్లి కావాలనేసి అనుకొని ఏదన్నా దండ ఏదైనా కట్టినావంటే నువ్వు అనుకునేది ఖచ్చితంగా అయితే జరుగుతుందని అందరి నమ్మకం అక్కడ. మనకైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆ చెట్టును చూస్తూ అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోయా పైకి. పైకి ఎక్కిన తర్వాత స్టార్టింగ్ అయితే ఈ శివలింగం అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా కనిపిస్తుందో. ఇది లోపల చూపిస్తారు చూడండి. ఇది లోపల ఉన్న ఇక్కడ పూజారి ఉంటాడు. మనకు కావాల్సినప్పుడు అర్చన అయితే చేపిస్తాడు ఇక్కడ. ఏమి అంతా మాట్లాడుతున్నారు కానీ దేవుని అయితే చూపిలేదు అనుకుంటున్నారు కదా. ఫైనల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం పైకి అయితే వచ్చేసాం. చూడండి దగ్గరలో ఉన్నాడు శివుడు విగ్రహం. చూడండి అక్కడికే వచ్చాం. బా, ఫైనల్ అయితే పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత కనిపించిన వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మొత్తం శ్రీకాళహస్తి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నట్టుంది. చల్లని గాలి, చుట్టూ కొండలు, చాలా అందంగా ఉంది. గుడి పక్కన ప్రవహించే నది కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ నదిలో నీరు చాలా ఎక్కువగా ఉండేదట. ఇప్పుడు మాత్రం నీటి ప్రవాహం కొంచెం తగ్గిపోయింది. అయినా ఆ దృశ్యం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదే టెంపుల్ మొత్తం. ఇంత మెట్లు ఎక్కాక ఈ వ్యూ చూసి సరే, ఈ కష్టానికి తగిలిన రిటర్న్ వచ్చింది అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే శివుడి విగ్రహం అయితే చూపిస్తారు చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నైట్ 8 వరకే తల వచ్చేస్తారు. లైట్ ఎఫెక్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. శివపార్వతులు, ఈ శివపార్వతులు అయితే మనకు కాళహస్తి ఎంట్రన్స్ అయినప్పటి నుంచి విగ్రహాలు అయితే అందరికి కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరైతే చూస్తారు ఈ విగ్రహాలన్నీ. అయితే ఫ్రెండ్స్, మా కాళహస్తి జర్నీ ఇక్కడితో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అయితే జాగ్రత్త. బాయ్ బాయ్.